శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చిపెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి శని అర్ధాష్టమ శని, ప్రాణకంటకుడు. శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. గురువు బాగున్నాడు. విద్యావంతులకి విద్య బాగా వస్తుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి ఉద్యోగం బాగా ఉంటుంది. ఉద్యోగం ప్రమోషన్లు వస్తాయి. విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మీకు ఎప్పుడో మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ దగ్గర కానీ అప్పుగా తీసుకొని డబ్బులు ఇవ్వక బాధ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర రావు అనుకున్న నిరాశపడ్డ డబ్బులు నీకు వచ్చే టైం దగ్గరికి వచ్చింది. రావని ఆశలుకున్న డబ్బులు వస్తాయి. నీ భార్యాభర్త ఇద్దరు కూడా సుఖంగా ఉంటారు. వివాహం కాకపోతే వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత అయినా సరే ఇప్పుడు ప్రత్యేకించి ఒక్క విషయం మాత్రం చెబుతున్నాను. యుక్త వయస్సు వచ్చిందా కానీ తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాం అవసరం. ఈ పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం మాట భేదం వచ్చినా తల్లిదండ్రి కంటే ఎక్కువ వాళ్ళ అత్తమామలు, ఇటు తల్లిదండ్రులని అత్తమామల్ని ఇటు భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కాదు, మీ తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు బండికి చక్రాలు లాంటి వాళ్ళు. మీ భార్యాభర్తలు కలిసి ఉండాలి. మీ కాపరం సక్రమంగా ఉండాలి అంటే ఇటు నీ తల్లిదండ్రులు అటు నీ అత్తమామలు వాళ్ళు బాగుంటే, వాళ్ళ ప్రేమ నీ మీద ఉంటే నువ్వెంతైనా బాగుంటావు. అట్లా కాకుండా వాళ్ళ మీద ద్వేషం చూపించి వాళ్ళని ఇబ్బంది పెడితే నీ తల్లిదండ్రులు కానీ నీ అత్తమామలు కానీ ఇబ్బంది రావాలి అంటే మగవాడు భార్యను సరిగ్గా చూడకపోవటం, ఆడది భర్తతో సరిగ్గా ఉండకపోవటం వల్లే ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు, నీ బండికి 2 చక్రాల కింద లెక్క. బండి సక్రమంగా దొరలాలంటే చక్రాలు కావాలి. ఆ చక్రాలు సక్రమంగా ఉంటే వాళ్ళు బాగుంటే ఈ భార్యాభర్త, నీ పిల్లలు, మీరు సుఖంగా ఉంటారు. అట్లా ఉండాలి అనుకుంటే అర్ధాష్టమ శని కాబట్టి ప్రాణకంటకుడు. ఈ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము. జరగనాన్ని పనులు జరుగుతాయి. నిన్ననే ఒక ఆమె 3 పిల్లలకి విషం పెట్టి తను కూడా తాగటానికి విషం తీసుకుంది. చివరికి వచ్చేప్పటికి తను బతికింది, జైలు పాలైంది. రేపు ఉరిశిక్ష పడటానికి కూడా తప్పదు అనుకుంటున్నాను. భర్తకు దూరమైంది, కన్నపిల్లలను లేకుండా చేసుకుంది, తన చావు తను తెచ్చుకుంది. ఇది మనిషి చేసే పనేనా? ఆఖరి జంతువులు, పక్షులు తను కన్న పిల్లలకి ఆహారం పెట్టి
ఏ జీవరాశి కూడా తన పిల్లలకి ద్రోహం లేకుండా జాగ్రత్తగా ఉండేట్టుగా రెక్కలు వచ్చేంతవరకు పిల్లల్ని పెంచుకుంటున్నాయి. మానవ జన్మ ఎత్తి జ్ఞానం కలిగి భగవంతుడు జన్మతోటే జ్ఞానాన్ని ఇచ్చిన మనిషి గర్భవాసాన కష్టపడి 9 నెలలు మోసి కని పెంచి 10 సంవత్సరాలని వాళ్ళని ఆహారం పెట్టి పోషించి 3 పిల్లల్ని చంపి జైలు పాలైనారు. ఇట్లాంటి ప్రమాదకరమైన టైములు అష్టమశనిలో, అర్ధాష్టమశనిలో ఇట్లాంటివి వస్తాయి. తర్వాత ఎంత చింతపడ్డా చేసిన పాపానికి అనుభవించక తప్పదు. కాబట్టి ఇట్లాంటిది జరుగుతుందా అనేది కాదు, ఇట్లాంటిది జరుగుతుందేమో అని ముందు జాగ్రత్త పడటం మంచిది. మనస్సు ఎటువంటిదంటే ఆ మనస్సు ప్రయాణం అన్నిటికంటే ముందెళ్ళేది ఏంటంటే మనస్సుట. అన్నిటికంటే ముందెళ్ళేది మనస్సు. ఈ మనస్సు ఎప్పుడేం చేస్తుందో తెలియదు. కొంతమంది ఆత్మహత్య సిద్ధపడతారు, ఒడ్డున పడతారు, బయటపడతారు. కొంతమంది తీసుకున్న విషంతో నిమిషాల మీద చచ్చిపోతారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే నీవు చేసుకున్న పాపమే నీకు కారణం. ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాలు బాగున్నా కూడా అర్ధాష్టమ శని వల్ల చాలా సమస్యలు. 8 ఉన్న కుజుడు, 4 ఉన్న శని వల్ల చాలా కష్టాలు, భరాయించలేని కష్టాలు. బతకడం కంటే చావటం మంచిదని ప్రాణం తీసుకునే పరిస్థితులు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోండి. పెద్దవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు చెప్పిన మాట వినండి. జన్మ 84 లక్షల జీవరాశుల్లో చిట్ట జీవరాశి మనిషి. ఆ మనిషి ఇన్ని కష్టాలు అనుభవించి జ్ఞానం గల జన్మ ఎత్తిన తర్వాత అజ్ఞానమైన పనులు చూసుకోకుండా జ్ఞానం గల వాళ్ళు చెప్పిన మాట విని మీరు జాగ్రత్తగా జాతకం చూపించుకొని అందరూ మీరు సుఖంగా ఉంటే బాగుంటుంది. స్వస్తి. ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం, ప్రతి వాళ్ళకి కుజ దోషం. ఇది దేనికి వస్తుంది? జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం. ఎందుకు వచ్చిందయ్యా? పావును చంపితే వచ్చింది కాలసర్పదోషం. ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే, పావును చంపితే కాలసర్పదోషం ఉంది. మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే 7 జన్మాలు, 7 14 జన్మాలు కాలసర్పదోషం వస్తుంది. అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి, అందరం మంచిగా బతకాలి. హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట. క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు. 2 చేతులు ఇట్లా జాపాడు. వాడికి ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. ఉన్నదేంటే పాపం, పుణ్యం లేదు. నీ పుణ్యమైన ధారము ఏమని చేయి చాపాడు. కాబట్టి పాపం చేయటం ఎందుకు? పుణ్యం చేయమని ధారపోయమని అడగటం ఎందుకు? అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. అన్నదానం చెయ్యి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి. సత్యశీలత కన్నా జగతి తపం వేరి. సత్యం పలకటం. శీలత అంటే ఆడ మనిషి స్త్రీ పురుష వ్యామోహం, మగ మనిషి స్త్రీ వ్యామోహం. ఇది శీలత. సత్యశీలత కన్నా జగతి తపం వేది. జగతిని తపస్సు ఇంకోట్లేదుట. దయ కంటే ఎక్కువ ధర్మమేది. ప్రతి జీవరాశి యందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడలాభం వేది.
మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది, క్రోధం కన్నా శత్రుత్వం ఏది. క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలనుకొని చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు. అంగనామణి కన్నా భిన్నవమణి ఏది, ఆడ మనిషిని మించిన మణి ఇంకొకటి లేదుట. అందువల్ల నీ భార్యను భార్యగా చూడు, చెల్లెలు చెల్లెలుగా చూడు, పర స్త్రీని తల్లిగానో చెల్లెలుగా చూడు. అంగనామణి కన్నా అభినవమణి ఏది, రుణము కంటేను నరునకు రోగం ఏది. అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగం లేదు. రుణము కంటేను నరునకు రోగం ఏది, ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది. వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోట్లేదు. ధరణి అపకీర్తి కంటేను నరకం ఏది, సర్వదా కీర్తి కంటేను స్వర్గం ఏది. నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అయ్యా నమస్కారం అంటాడు. దానంతా స్వర్గం ఇంకోట్లేదుట. ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి. జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం, భర్తకి భార్య దైవం. ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు, నష్టము రాదు. నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు. స్వస్తి.